ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగా అడవాడిగా ఉంటున్నట్టున్నారు ఈ మధ్య వారం రోజుల నుంచి. సొంత పనికని ఈ పనులు ఎక్కువైనాయి. అదే ఎట్లా ఉంది డ్రగ్స్ వ్యవహారం ఊపేస్తున్న తర్వాత? కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమేనండి ఇది. మాకు సంబంధించి పైగా నేను ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాక నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి. బిల్డింగ్ కూడా కట్టాలి, సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ హడావుడి వల్ల కొంచెం ఈ లేట్ అయిపోయేటట్టు అనిపిస్తుంది. అది ఒకటే బాధగా ఉంది. సీఎం దగ్గరికి ఎందుకు? బిల్డింగ్ సైట్ కోసం అండి. సైట్ కోసం అంటే మాది సిల్వర్ జూబ్లీ చేస్తారు ఇది. అవును, సినిమా ఇండస్ట్రీ అంటే స్టార్స్. అవునండి. మీది అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అవునండి. ఎక్సెప్ట్ కొద్దిమంది మినాయిస్తే మిగతా అంతా స్టార్స్ ఎక్కువ ఉంటారు. అవును. మీకు డబ్బులు సైట్ కొనుక్కోలేరా? కొనుక్కోవచ్చు సార్. న్యాయంగా మాట్లాడుకుందాం. న్యాయంగా కొనుక్కోవచ్చు అండి కదా. ఫ్రీగా వచ్చేది వద్దని అంటుంది. అంటే మా హీరోస్ ఇచ్చిన దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టాలని సార్. దాంట్లో హాస్పిటల్ కూడా కట్టి ఈ 24 క్రాఫ్ట్స్ మాకు ఒకలే కదా, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన లేని వాళ్ళందరూ ఉంటారు కదా సార్. హీరోస్ ఎంతమంది ఉన్నారు? 15 మంది 20 మంది ఉంటారు. కానీ తమిళనాడులో విశాల్ వాళ్ళ నడిగర్ సంఘం అండి. నడిగర్ సంఘం ఏదో. సో ఆ సంఘం వాళ్ళు చాలా విస్తృతంగా చేస్తున్నట్టున్నారు కదా యాక్టివిటీస్. చేస్తున్నారు సార్. వాళ్ళు చేసే దాంట్లో మంచిది ఒకటి ఉందండి. అదేంటంటే అండి, టికెట్ మీద వచ్చే ఒక 2% 3% రైతులకి ఇవ్వటం ఉంది. అది నాకు బాగా నచ్చింది సార్. అదే అట్లా వాళ్ళు ఏంటంటే బ్రాడ్గా వెళ్ళారు. అవునండి. సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అవునండి. కానీ మీ దగ్గర ఏంటంటే మా సంగతి ఏంటని ముందు మా వాళ్ళు అనే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలా కూడా లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, 20 ఏళ్ళ నుంచి నేను అన్ని పదవులు చేశాను సార్. నేను ఎప్పుడు టీ కూడా తాగలేదు ఆఫీస్లో. అది ఓకే, మీరు ప్రిన్సిపల్ అది నేను అడ్డు పెట్టుకోలేదు. వ్యక్తిగతంగా కొద్దిమంది ప్రిన్సిపల్స్తో ఉండొచ్చు సార్. బట్ జనరల్గా ఏంటంటే సర్వీస్ వచ్చినప్పుడు మా తరపున ఏం సర్వీస్ యాక్టివిటీస్ చేసిన దాఖలాలు లేవు. చేయకపోతే అక్కడ 3 కోట్లు 4 కోట్లు ఉండదు కదా. ఎందుకంటే మోహన్ బాబు ఉన్నప్పుడు, మురళీమోహన్ గారు ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవండి. అది మీకోసం ఆడారు. నేను అన్నది సామాజిక సేవ. సామాజిక సేవ అంటున్నారండి. అది కొంచెం తక్కువేనండి. అదే వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడేనండి, యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడే చేస్తాను. ఏదైనా మార్పు అనేది అంటే వాళ్ళకి ఆల్రెడీ సిటీ సెంటర్లో 1 ఎకర్ పైన సైట్ ఉందండి నడిగర్ సంఘానికి. అది 50 ఏళ్ళు పైన అయిందండి. మాది దాంట్లో సగం అయింది కాబట్టి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయించుకోండి ఇంకొక 2 ఏళ్ళు. సరే, ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయం ఏంటి? చాలామంది మీడియాని పట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది. సరే, మీడియా అనవసరంగా మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది, సినిమా ఇండస్ట్రీని ఫోకస్ చేస్తుంది, అవసరానికి మించి రియాక్ట్ అవుతుందని నేను కూడా ఫీల్ అయింది సార్. అవసరానికి మించి అంటే ఛానల్స్ ఎక్కువైపోయినాయి సార్. అవును గురుగారు, మీకు తెలియదే ఉంది. ఛానల్స్ ఎక్కువైపోయి పోటీ అయిపోయింది. ఈ పోటీలో నువ్వు పక్కవాడు వేస్తుండే నేను దండం పెట్టాను సార్. బాబు, దీంట్లో 2-3 రాలేదు, ఇంకా నోటీసులు రాలేదు, వాళ్ళ పేర్లు తీసానండి. నా దండం వేస్ట్ అని చెప్తానండి, అవి తీయలేదండి. అండ్ తర్వాత వాళ్ళకి నోటీస్ వచ్చింది, అది వేరే విషయం. మరి అదే కదా. తర్వాత ఇప్పుడు మన 2 రోజులు పోయేగా వచ్చిందండి నోటీసు. ఆ రాకముందు కూడా వాళ్ళ పేర్లు 10% ఎర్రర్ ఉండొచ్చు. కానీ జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ కన్సర్న్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని లోపాయకారిగా వేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో 10% ఎర్రర్ ఉంటుంది. నేను కాదన్నట్టు 10 కాదు, ఒక్కోసారి 20-30 కూడా ఉండొచ్చు. మిమ్మల్ని తప్పు పట్టం కాదు కానండి, సినిమా వాళ్ళు పబ్లిక్ ఫిగర్ సార్. న్యాచురల్ అండి. ఈరోజు స్క్రోలింగ్ చూశానండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు కూడా అని వాడి పేరు ఎవరు రాయరు సార్. అది ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే రాయరండి. అదే మా దాంట్లో చిన్న ఆర్టిస్ట్ అని పేరు రాస్తారు. ఎందుకంటే జనానికి కనెక్ట్ అవుతారు కదా. అవునండి. కానీ బాధ ఎక్కడ వచ్చిందంటే అండి, స్కూల్స్లో పిల్లలు వీళ్ళు తీసుకుంటున్నారంటే మాత్రం ఒక పౌరుడిగా మాత్రం నాకు బాధ అనిపించింది. అయ్యో, ఎలా అయితే ఎలాగా, ముందు తరాలు ఎలాగా. ఎందుకంటే హైదరాబాద్ అన్నది ఇప్పుడు ఇండియాలోనే బాగా నెంబర్ 1 స్థితిలో ఉందండి. చాలా విషయాల్లో ఉన్నాయి, ఐటీ విషయంలో కానీ కొన్ని విషయాల్లో. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. అది అలా జరగకూడదని. 2 అడుగులు కాదు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. 5 ఏళ్ళు అలాంటి ప్రీమెచ్యూర్డ్ సిచ్యువేషన్లో దేనికైనా తొందరగా అట్రాక్ట్ అవుతారు. అవునండి, ఆ బాధ అయితే ఉందండి. అంటే అట్టని కాదు, అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక కల్చర్. ఇప్పుడు మీకు ఏమైందంటే మీరు ఫీల్ అవుతున్నారు కరెక్టే, కానీ ఈ అడ్వర్టైజ్మెంట్లు తీసుకోండి, సినిమా వాళ్ళని పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తాగారు కనుక పలానా హీరోయినో ఎవరో ఒకళ్ళు ఆ సబ్బు వాడండి, లేకపోతే కుర్తుకి తాగండి, లేదా ఇంకోటి ఏదో చేయండి అని. అట్లాగే ఇవి ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా కొంచెం మోడల్గా ఉండాల్సింది అవసరం ఉంటుంది కదా, రోల్ మోడల్గా. డెఫినెట్గా ఉంటుంది సార్. శంకరాభరణం రిలీజ్ అయ్యాక ఎంతమంది నేర్చుకున్నారు సార్? మ్యూజిక్ 5% నేర్చుకుంటారు. మ్యూజిక్కి ఒక ఇది వచ్చింది, 5% నేర్చుకుంటారండి. అంతే. నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఎంతమంది బాగుపడ్డారనే కంటే ఎంతమంది చెడిపోకుండా ఉన్నారనేది. చెడిపోవటం కూడా 5% ఉంటుంది సార్. అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆర్టిస్టులే కనుక, అందుకని ఈ పాయింట్ మాట్లాడుతున్నాం. ఈ దుస్తుల విషయమే వచ్చింది అనుకోండి, వాళ్ళని చూసి మమ్మల్ని చూసి వాళ్ళు అంటున్నారు కదా. అవునండి. కానీ ఎవరిని చూసి ఎవరైనా
సైజులు పోటీ పడిపోయి తగ్గించేసుకుంటున్నారు కదా. బట్టలు అంటున్నారా? బట్టలే సార్ పులికే సారీ కడితే జనాలు చూడలేదు సార్, కోట్లు కొట్టి పెట్టి సినిమా సెన్సార్ మెమోరీగా కూడా సార్. అదే కదా. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు సార్ దీని ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుందిగా. మీరు అలా అంటున్నారు, నేనేమంటున్నానంటే కొన్ని పబ్బుల్లోనండి మా హీరోయిన్స్ వాళ్ళు వేసే డ్రెస్సులు కన్నా చిన్న వేస్తారు. అదే చూస్తా నేను అన్నది అదే. వాళ్ళు బట్టి మా వాళ్ళు అనుకోవచ్చు కదండి డిజైన్. నేను కూడా అదే చెప్తున్నాను, అది నాకు తెలుసు. సార్ మీ వాళ్ళు కనీసం కొద్దిగా ఒక మాదిరిగా అక్కడ ఆపారు. బయట మీరు అన్నట్టు పబ్బులకు వచ్చే పిల్లలు అయితే అసలు ఉన్నవో లేవో తెలియకుండా ఉంటున్నారు. అవునండి, అవును. ఇది ఒక కల్చర్. మరి సౌందర్య గారు ఫుల్గా వేసుకున్నారు సార్ బట్టలు, మరి ఆమె చూసి ఫుల్గా ఎందుకు అవి కూడా ఉంటాయి సార్, అందరూ ఉండరు సార్. అది మీకు చెడుకున్న ఆకర్షణ ఎక్కువ, మంచిగా ఉండదండి. ఇప్పుడు మీరు ఏదో నీతి సూత్రాలు చెప్తూ వచ్చారనుకోండి, మీ సినిమా చూడరు, సినిమాలు చూడరు, టీవీలు చూడరు. అవును, టీవీ కూడా కట్టేస్తారు, టీవీ అసలు చూడండి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 2-3 రోజుల నుంచి మీ మీద పడిపోయి బతికేస్తున్నారు అందరూ ఛానల్స్ అన్ని. అలా మేము ఉన్నాంలేండి. నేనే అంటున్నా, పొద్దున్నే సాయం దాకా నడిపించేస్తున్నాం కదా. సో దానికి డెఫినెట్గా వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది సార్. నేను ఒకటి చెప్పనండి, చాలా సంవత్సరాల క్రితం అండి మా పిల్లలు బేగంపేట ఉండేది ఎయిర్పోర్ట్. మా పిల్లలు ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నారు సార్. నేను ఎందుకో ఛానల్ పెట్టాను, బేగంపేట ఎయిర్పోర్ట్ పిల్లలు బిడ్జి పడిపోయింది, మొత్తం దాని కింద కొన్ని 7-8 కార్లు నాశనం అయిపోయింది, దాన్ని బట్టి గుండె అయిపోయింది సార్ నాకు. పంజాగుట్ట దగ్గర ఎక్కడో ప్లేస్ అండి, అదే పంజాగుట్ట. మా పిల్లలు ఇంటికి వచ్చారు, తీరా చూస్తే ఏంటంటే మా పిల్లలు ఎవరి పిల్లలు నోట్ తీరా చూస్తే ఏంటంటే ఒక కారు బాయిలెట్ నలిగిందండి. ఆ బేగంపేట నుంచి వెళ్ళే ఉద్యోగస్తులు వాళ్ళ ఫ్యామిలీలు వీళ్ళందరూ ఆ క్షణం టెన్షన్ పడతారు కదా. అనేది ఏంటంటే అండి, ఇంత దాన్ని ఇంత చేసేస్తున్నాం మనం అన్న బాధ అంతేనండి. నేను ఒప్పుకుంటా, నేను దాంట్లో నాకేం వెనకం చేసేది కూడా లేదు. డెఫినెట్గా అందరం అతి చేస్తున్నాం. మీ స్థాయిలో మీరు, మా స్థాయిలో మేము, అందరం కూడా అతి చేస్తున్నాం. కానీ మీది ఒక అసోసియేషన్ కనుక మీరు మీ కల్చర్, డ్రగ్ కల్చర్ నుంచి మీ ఇండస్ట్రీని ఎలా కాపాడుకుంటారు? కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సార్. ఎందుకంటే అండి 10 మందికి మంచి చెప్పాలి అనే ఉద్దేశంతో ఉంది. మీరు అన్నారు ఒక ఆర్టిస్టు ఒక మంచి చేస్తే సార్, ఇదే సరే సార్ టాపిక్ పక్కెళ్ళట్లేదు, చెప్పండి. ఇదే రాజమౌళి గారు అండి ట్రాఫిక్ కంట్రోల్ చేశాడండి సార్ ఒకరోజు. ఇదే మా సురేష్ బాబు అండి కొన్న 100 కోట్ల అధిపతి, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మీరు చూసే ఉంటారు ఫిలింనగర్ సెంటర్లోనండి ట్రాఫిక్ జామ్ అయితే చేస్తాడైనండి. అవును. మరి ఇది చూసి బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? అది చూసి వాళ్ళు చేస్తున్నారు, స్కూల్ పిల్లలతో చేస్తుంది తప్పితేనండి. అంటే నేను అనేది ఏంటంటే ఎస్, అది కరెక్ట్, మంచిదే కదా. రాజమౌళి అంటే గొప్ప డైరెక్టర్, సురేష్ బాబు లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధం లేదు సార్ వాళ్ళు. కానీ ఎందుకంటేనండి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతున్నారండి. అయ్యో ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎవరెవరు అర్జెంట్గా వెళ్ళవలసి వస్తుందేమోనని. అవును, అలాంటివి కొన్ని నచ్చుతాయి సార్. మొన్న రాష్ట్రపతిని ఆపేసాడు ఒక కానిస్టేబుల్, ఎందుకంటే అంబులెన్స్ వెళ్తుందని. అవును, నాకు ఎంత ముచ్చటేస్తుందోనండి. అలాగా. కానీ మనం అంబులెన్స్కి మనమే దారి ఇవ్వం కదా. అంటే మన రోడ్లో అంబులెన్స్కి దారిచ్చినట్టు ఉన్నాయి సార్ హైదరాబాద్లో. అంటే అట్లా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో, సిటీల్లో సార్ ఉన్న రోడ్లోనే అంబులెన్స్ సైరన్ వినపడంగానే కారు పక్క తీసేస్తాం. అవును. మనం ఏం చేస్తాం, దాని వెనకాల వేగంగా వెళ్ళొచ్చులే అని చెప్పి దాని వెనకాల బయలుదేరుతాం. అవునా కాదా? దాని ఒక పోగా దాన్ని ఉపయోగించుకుందాం చూస్తాం. పైగా ఏంటంటే అంబులెన్స్ ఉన్నాడో లేదో, అంబులెన్స్ వాడు వీడు ఆర్ని వేసుకెళ్ళిపోతున్నాడేమో అని ఫీలింగ్ కూడా ఉంది. మళ్ళీ అదొకటి ఉంటుంది, వంకర ఆలోచనలు. తప్పండి కదా, తప్పండి. సో ఇప్పుడు మరి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి మీ ఆవేదన, రెండోది వాస్తవం. విషయం వస్తే డ్రగ్స్ వాడుతున్న విషయం దాంట్లో ఎవరికి డిస్ప్యూటే లేదు. ఎంతమంది అనేది క్వశ్చన్. అంతేనండి, అవును. ఓకే. సో వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా మీడియాని ఆక్షేపిస్తున్నారు. నాకు మీడియాలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ అనుకోండి, మీడియా మిత్రులు అందరూ నాకు మిత్రులే, కానీ ఇట్లా చేసేసారు అట్లా చేసేసారని. కానీ ఇంత క్రియేటివిటీ ఉండేవాళ్ళు కదా, మీరంతా టాలెంట్ ఉండేవాళ్ళు కదా. మీడియా పోలీస్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఎప్పుడు అనుకోకూడదు. మా బాధ ఏంటంటేనండి సార్, అకుల్ సబర్వాల్ గారికి ఆయన టీంకి మాత్రం తెలుసండి ఎవరెవరు ఏంటన్నది. బయట వాళ్ళకి నిజంగా తెలియదు, నో డౌట్ అండి దాంట్లో కదండి. అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతే అలాగే అకుల్ సబర్వాల్ గారు అయిపోతే అలాగే ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు. నేను అయిపోయి ఇంకొకరు అయిపోయి అందరూ అయిపోతున్నారు, వీళ్ళకి తెలిసినట్టే అండి. సార్ పూరి జగన్నాథ్ గారు తీసుకున్నారా లేదా అన్న విషయం రేపొద్దున ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినప్పుడు తెలుస్తుంది, తీసుకున్నారా లేదని. అంతవరకు కూడా ఎక్స్క్యూజ్ చేయట్లేదు ఏమండి అసలు. అంతవరకు కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా వాళ్ళ పిల్లలు ఏమో అకుల్ సబర్వాల్ దగ్గర నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్.
మీరు అలా వచ్చారా, మరి అలా వస్తే నేనే ఉంటాను. మరి ఆయన కావచ్చు లేదా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసిన టీం కావచ్చు. అంత ఈజీగా బయటకు వస్తుంటారా అని. ఎందుకు రాదు? నేను సార్ మా వాళ్ళు పత్తిత్తులో నేను ఎప్పుడు అన్నాను సార్ అన్నమాట, నేను అబద్ధం ఆడినండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా కూడా రేపేళ్ళుండే మీరే అడుగుతారు నన్ను, అలా అన్నావు కదా శివాజీ, ఇంతమంది ఉండరేమో అని, ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో వాళ్ళ వల్ల. ఇంకా ఉన్నారని కదా ఇప్పుడు కొత్తగా ఏం లేదు, సెకండ్ లిస్ట్ వస్తే ఇప్పటికి వచ్చేస్తుంది. వస్తుంది, ఎందుకంటే అంత ఆషామాషిగా చేయట్లేదుగా వాళ్ళు, కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుని నోటీసులు ఇస్తారు. ఎందుకంటే అంతేనండి, అందరూ కూడా ఇంతో అంతో పలుకుబడి ఉన్నవాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. సో వాళ్ళ విషయంలో పోలీసు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ కాషియస్గానే ఉంటారు. ఉంటే సార్ మాకు ఎవడెవడు మాతో ఫోటో తీయించుకుంటాడో మాకేం తెలుసు, అది వేరు. ఎవరెవరు మాతో ఫోటో తీయించుకుంటాడు అంటే వాళ్ళ దగ్గర ఫోన్ కాల్స్ అయి ఉంటే ఎవరు ఏం చేయలేరండి. నిజమే అండి, వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నిజమే, ఫోటోలు మీ దిగటం అనేది నేను తప్పు పట్టను. ఎందుకంటే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్లో కూడా ఎవరో వచ్చి పక్కన నుంచి ఏ ఫోటో దిగొచ్చు. అవునండి, అంత మాత్రాన లింక్ పెట్టడం అనేది కూడా వాస్తవం, అది కాదు నేను అనేది. బట్ ఒక తెలుస్తుంది మనకి. డ్రగ్స్ విషయం వచ్చినప్పటికీ ఎక్కువ మంది సినిమా వాళ్ళు పబ్లిక్ వెళ్తారు, పార్టీలకు వెళ్తారు కదా, వెళ్తారండి, అండ్ ఈవెంట్స్కి వెళ్తారండి, కన్సర్ట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్, వీటన్నిటికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం తెలియదా మీకు? అంటే ఒక 10 మంది మీరు వెళ్ళకపోవచ్చు, నేను అనేది వాతావరణం తెలుస్తుందండి. వాతావరణం ఆర్టిస్ట్కి తెలుస్తుందండి. ఆ పబ్కి ఆర్టిస్టులు 10 మంది వెళ్తారండి, 150 మంది ఉంటారండి, దాంట్లో 140 మందికి కూడా తెలుస్తుంది సార్ కదా. అవునండి, కానీ ఆర్టిస్టులు ఎంతమంది వెళ్తారు? 4-5 వెళ్తారు సార్. అవును, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 4-5 చాలు కదా, 40 మందిని లాగడానికి, ఓపెన్ చేయడానికి. ఇప్పుడు ఆ కెల్విన్ అనే అతను చెప్పాడు కదా, డ్రగ్ కోసం ఒక హీరోయిన్ ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుందని. అలవాటు చేసేస్తారు, ఇక వాళ్ళు ఇంకొకరిని అలవాటు చేస్తారు. ఇది బయట ప్రపంచానికన్నా సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉందండి మా ఉద్దేశం.